ఇంతకుముందు మీరు వెన్నుముక్క గురించి మాట్లాడారు కాబట్టి అంటే వెన్నుముక్క సమస్యలు అంటే నార్మల్గా అంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి వస్తుందా, లేకుంటే జీవన విధానంలో దాన్ని బట్టి కూడా ఏమన్నా వస్తుందా, అంటే వాళ్ళ జీవన శైలిలో ఏమన్నా మార్పులు ఉంటే? అంటే మోస్ట్ స్పైన్ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, అంటే మన జీవన విధానం వల్ల. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువైపోయారు, నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ ఎక్కువైపోయారు. అవును. మన స్పైన్ ఎట్లా అంటే కూర్చొని ఉన్నప్పుడు మన డిస్క్లో ప్రెషర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో సిమిలర్ చెప్పాలంటే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉంది. ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ పెరుగుతున్న కొద్దిగా దానికి ఒక విజిల్ ఉంటుంది, అవును, ప్రెషర్ రిలీజ్ అవుతుంది. మనకేం లేదుగా, కూర్చొని ఉన్నాం, కంటిన్యూస్గా కూర్చొని ఉంటే 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 ఏమవుతుంది, డిస్క్లో ప్రెషర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో ఆ ప్రెషర్ రిలీజ్ అవ్వడానికి దారి వెతుకుతుంది. ఎక్కడైతే మన డిస్క్ వీక్గా ఉందో అక్కడ చిన్నగా తెరుచుకొని బయటకు వచ్చేస్తుంది. ఓకే. సో మన లైఫ్ స్టైలే మేజర్ కారణం. ఒకటి గంటలు గంటలు కూర్చోవడం ఒకే దగ్గర, ఎక్సర్సైజ్ చేయకపోవడం, మన మజిల్స్ స్ట్రాంగ్ ఉండకపోవడం, లేకపోతే బరువులు ఇష్టం వచ్చినట్టు ఎత్తడం, ఇటువంటి. అండ్ మన రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు, గతుకులు, దడ అని వెళ్ళిపోవడం. సో స్పైన్ మీద మిల్లీ సెకండ్స్లో హై ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. సో ఆ ఇంపాక్ట్ మన స్పైన్ బాగుంటే తట్టుకోకుంటుంది, బాగాలేదనుకోండి తట్టుకోలేని టైంలో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అండ్ రీసెంట్గా లాస్ట్ 2-3 monthsలో నేను చూసిందంటే డెడ్ లిఫ్ట్స్. ఓకే. తొందరగా పొట్ట తగ్గాలని కొందరు, తొందరగా మంచిగా అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలని కొందరు. లాస్ట్ 2-3 monthsలో నేను ఆల్మోస్ట్ 13 to 14 పేషెంట్స్ ఓన్లీ డెడ్ లిఫ్ట్స్ వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని చూస్తాను. ఓకే. సర్జరీ దాకా వెళ్ళారు. సో డెడ్ లిఫ్ట్స్ అనేవి చేయాలి, కానీ ట్రైనింగ్ తీసుకునే వాడి దగ్గరే చేయాలి. ఓకే. ఎవరు పడితే వాళ్ళు చెప్పాడు డెడ్ లిఫ్ట్ చేస్తాను, నేను 130 kgs లేపుతాను, 150 kgs లేపుతాను. దేనికి? ఒక్కసారి డిస్క్ సమస్య వచ్చిన తర్వాత 10 kgs లేపాలన్నా కూడా ప్రాబ్లమే, లేపలేడు కూడా. సో సింపుల్ అడ్వైస్, ఫస్ట్ మీ స్పైన్ని మీరు కాపాడుకోండి, నార్మల్గా మీ మసిల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి, తర్వాత డెడ్ లిఫ్ట్ చేయండి. సార్